ఆహ్లాదకరమైన పచ్చని అడవిపైన ఆకాశంలో 2 రంగురంగుల చిలకలు చాకో మరియు మిల్కీ ఆనందంగా ఎగురుతూ ఉండేవి. చాకో కాంతివంతమైన ఆకుపచ్చ రంగు చిలక, ఎర్ర ముక్కుతో, పెద్ద కళ్ళు మరియు అందమైన ముఖంతో ఎంతో ధైర్యవంతమైంది. దానికి ఎప్పుడూ కొత్తదనం కావాలి. మిల్కీ ఎరుపు మరియు పసుపు రంగుల చిలక, పెద్ద కళ్ళు మరియు అందమైన ముఖంతో భద్రతను మరియు సౌకర్యాన్ని ఇష్టపడుతుంది. ఒకరోజు ఉదయం చాకో అడవిలో ఒక వింత శబ్దాన్ని విన్నది. అదేంటో తెలుసుకుందాం అని ఉత్సాహంగా అంది. మిల్కీ సరే, కాని కొంచెం భయంగా ఉంది అంటూ విచారంగా అంది. కాని చాకో వెంట వెళ్ళింది. అవి ఒక పురాతన దేవాలయానికి చేరుకున్నాయి. అది చెట్లతో పూర్తిగా కప్పబడి ఉంది. ఆ వింత శబ్దం లోపల నుండే వస్తోంది అని. దేవాలయం లోపలికి చాకో మరియు మిల్కీ జాగ్రత్తగా ప్రవేశించాయి. లోపల వెలుతురు మచ్చుకి మాత్రమే ఉంది. గోడలు కణకణలాడుతూ పక్షుల ఆకృతులు చెక్కబడి ఉన్నాయి. అంతలో ఒక బంగారు ఈక పురాతన స్థూపంపై మెరుస్తోంది. ఇది మాంత్రికమైనది. చాకో ఆశ్చర్యంగా అంది. మిల్కీ వెనుకడుగేస్తూ ఇలాంటి వాటిని ముట్టుకోవడం మంచిది కాదు అంది. కాని అప్పటికే చాకో ఆ ఈకను తాకబోతూ ఉంది. చాకో ఆ ఈకను తాకగానే ఆలయం కంపించసాగింది. ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. లోపల చీకటి గదికి మార్గం కనిపించింది. చాకో మరియు మిల్కీ ఒకదాన్ని మరొకటి చూసుకున్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్లాల్సిందే, చాకో చిరునవ్వుతో అంది. రహస్య గదిలోకి అవి జాగ్రత్తగా అడుగేశాయి. అకస్మాత్తుగా ద్వారం వెనుక మూసుకుపోయింది. మార్గం పొడవుగా గోడల వెంట మెరుస్తున్న క్రిస్టల్స్ దారి చూపుతున్నాయి. గోడల నుండి విచిత్రమైన ప్రతిధ్వనులు వినిపించాయి. ఇంతలో చల్లని గాలి గదిలోకి దూసుకొచ్చింది. అది మృదువుగా ముందుకు వెళ్లాలంటే అర్హత అవసరం అని చప్పుడు చేసింది. మిల్కీ వణికిపోయింది. ఇది తప్పు పని అని నేను ముందే చెప్పా. చాకో అయితే తన రెక్కలు అలుముకొని ధైర్యంగా నిలుచుంది. గోడలపై కొన్ని పజిల్స్ కనిపించాయి. ఇవి పరిష్కరిస్తే తప్పించుకోగలం అని చాకో ఉత్సాహంగా అంది. తెలివిగా ఆలోచించి మిల్కీ ఓ రాయి సరైన చోట ఉంచింది. వెంటనే ఒక ద్వారం తెరుచుకుంది. అది ఒక అద్భుతమైన తోటలోకి వెళ్లే మార్గం. మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది. అందులో మరొక బంగారు ఈక తేలియాడుతోంది. ఓ తెలివైన వృద్ధ చిలక ప్రత్యక్షమయ్యింది. మీకు ధైర్యం, జ్ఞానముందని రుజువు చేసుకున్నారు. ఈ బంగారు ఈక మీకు బహుమతిగా దొరికింది అని చెప్పింది. చాకో మరియు మిల్కీ సంతోషంగా ఈకను స్వీకరించాయి. కొత్త అనుభవంతో మరింత ధైర్యంగా మారాయి.